పుట్టుమచ్చ కరువైన బతుకెందుకో, చీకిపోయిన గుడ్డ ముక్కల కతుకెందుకో, నీ వాలు నా వాలు మెరిగాలే, మధ్య మధ్య ఊరి వాళ్ళు ఉనిగాలే, ఏ నాటికైనాను పడతానురా, తొడగొట్టి గుడ్డల్ని కుడతానురా, కుడతానురా. గ్రహాలన్నీ ఒకే తోటి చేరాయే, ఏమిటి కథ? మా గురువుగారికి కొంచెం జ్వరం వచ్చిందిరా, అందుకని. అయితే ఇంకెందుకు, మంచం నుంచి దింపేయండి. ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా, 4 బనీలు కుట్టిపెట్టు. ఇవి మదన కామరాజు గారి ఫోటోలు, అంటే తమ అమ్మాయిలతో ఉండగా తీసినవి. బాగున్నాయా? బాగా చూసుకో, మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా. వస్తా. ఓరి నాయనో, ఈ ఫోటోలు తీసిన నీచుడు ఎవడరా? ఫోటోల్లో చౌకలు కనపడుతుందిగా, ఇంకెవరో మనమే. సత్యం, నాకేదో భయం వేస్తుందిరా. ఈ కొత్త గొడవ ఏంట్రా? ఆడి ఫోటోలు చూపిస్తాడేంట్రా? ఆ ఫోటోల్లో నువ్వేనా, నేను కూడా ఉన్నానా? మరేం లేదు, వెంకటరత్నం తెలిస్తే నీతో పాటు నన్ను పొడి చేస్తాడేమోనని. అమ్మో, అటు చూస్తే ఆడదయ్యాలు, ఇటు చూస్తే రావణాసుడు. ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దక్కవు. బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు. సాగర తీరం లలా 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 జుతో జడ మీద జమ చచ్చ. ఎడుపులు పెడబబ్బులోను ఊళ్ళో ఎవడన్నా పోయాడా? పోయే ఉంటాడు, లేకపోతే అలా కింద కడతారా? రే గంగరాజు, ఏట్రా ఏడుపో, ఎవరు పోతా? పోలేదురా బాబు, మన సుందరంగా లేడు. అదేనా మిషన్ కుట్టివాడు, అడిగి పాపం దయ్యం పట్టిందంట. ఇదేంటి పిచ్చ కింద? అమ్మో, మోహిని పిశాచం పట్టుకున్నట్టు ఉంది. అబ్బా, కొందరు కద్దలా శుభ్రంగా ఉండేవాడు కదా, ఇలా తయారయ్యేటి. అబ్బా, అదే నాకు అర్థం కావట్లేదయ్యా. ఊరి నుంచి పోతా అన్నాడు, పెద్దలో ఇంటి దడి వైపు చూసి కడు తిరిగి పట్టాడు. అప్పటి నుంచి ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇదేదో దైవమే పట్టుకుంది. ఒరే సత్తిగా, దెయ్యం కాదురా, అదృష్టం. ఇంతకాలం కళ్ళు చిల్లులు పడిపోయేలా వెతికిన మచ్చ దొరికింది. ఈ రోజు నుంచి నేను మహారాజు. నేను మహామంత్రిని. నేను బట్టలు తెచ్చండి, సేనాధిపతిని. సరేగా నువ్వు రే అబ్బాయి, ఎక్కడ చూసావురా? పడమటి ఇదిలో పెద్దరుగులు ఇల్లు లేదు, ఆ ఇంటి దొడ్డు. ఆ అమ్మాయి ఎవర్రా సతిగా? స్కూల్ టీచర్, కొత్తగా వచ్చిందిలే. ఆ పిల్ల పేరేంటి? సుజాతని. సుజాత అంటే మంచి జాతకం కలదన్నమాట. ఆ పిల్ల జాతకం సరే, నీ జాతకం సంగతి ఆలోచించట్లేదు. మన జాతకానికేరా? ఆ ఎత్తరుగులు ఇల్లు ఎవరితో తెలిసిన? మునసబ్ గారి ఇల్లు కాదు? కాదు, వెంకటరత్నంది.
సన్నాసోళ్ళ సమాధిలోకి వెళ్ళినట్టు నువ్వు ఆ మంచం కింద నుంచి ఇక రావా? ఏం చేయమంటావురా? ముందు నుయ్యి వెనక గొయ్యి మధ్యలో మచ్చ. ఇంతకాలం మచ్చ కనపడక ఏడ్చామా? తీరా కనపడేసరికి లంకెల బిందుల చుట్టూ తాచుపావులాగా మధ్యలో వీడొకడు దాపరించాడు. రోట్లో తల పెట్టాక ఇక రోకల పోటీకి భయపడ్డం ఎందుకు? ఓ పంచే గురు, తిన్నగా వెంకటరత్నం ఇంటికెళ్ళి నేను సుజాతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పు, పీడ వదులుతుంది. యారా ఆడు నన్ను చంపేస్తే నా ఆస్తి, నా మిషను, నా కత్తిర్లు కొట్టేద్దామని చూస్తున్నావురా గురుద్రోహి. ఏంట్రా శ్రీనివాసు ఊళ్ళో విశేషాలు? ఏమున్నాయి, నాగమణికి పెళ్లి కాలేదు, సుబ్బరాజు గారు అమ్మాయి సమర్థాడింది, నీలవేణికి ఇంకా సంబంధం కుదరలేదు, వీరిగాడు ముక్తి చేసిన వలస వెళ్ళిపోయాడు, సింహాద్రి ఆత్మహత్య చేసుకున్నాడు, వరదరాజు దండలు బాబు. చెప్పడం మర్చిపోయాను, ఈడు ఆ సుందరంగాడు కలిసి వ్యాపారం మొదలెట్టాం బాబు. అంతే, నా బట్టలు కుట్టేటట్టు ఆ కుట్టిన బట్టలు నేను అమ్మేటట్టు అంతే బాబు. వ్యాపారం సంగతి సరే, దాంట్లో వ్యవహారం ఉందిగా. అక్కడే బాబు నేను చెప్పిదానికొచ్చవే బాబు. బాబు ఈ చేతులు కావు కాళ్ళు రా. ఇదిగో శ్రీనివాసు, ఆడేదో కుర్రోడు కక్కుర్తి పడ్డాడు, ఈసారి కుదిలే నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు. తొందరగా పట్టుకో, మళ్ళీ పట్టుకోవడానికి చేతులుండవుగా. మధ్యలో నేనేం చేశాను రా బాబు? యాక్షన్ అంతా ఆడిది, డైరెక్షన్ నీదేగా. అమ్మో అంత మాట అనుకో. ఇదిగో ఈ 100 ఉంచు. అమ్మా లంచమా? చచా, నీ గుర్రం ఎండుగడ్డి అది తిని చిక్కిపోయిందిగా, కాస్త గుగ్గిళ్ళు అయి పెడతావని. నీ మీదున్న జాలితో కాదురా, గుర్రం మీదున్న ప్రేమతో తీసుకుంటున్నాను. రేయ్ సీతరుడు, ఏంట్రా మీ గురుడు? పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు గుగ్గిళ్ళు తినిపించా. అమ్మయ్యా, ఇంకా నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా ఇంక ఇలాగే ఉంటది, ఒట్టి దాడితే. ఛీ, ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారమే బయటకు వెళ్తున్నాను, కొట్టి జాగ్రత్త. అలాగే. అమ్మో, పిల్లి, అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. ఓహో. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీస్తాను. సుందరం, నా కాబోయే భర్త. ఏమైనా సరే ఇవాళ సుజాతను కలుసుకుని తీరాలి. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణ ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? ఆ. 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. చి, అప్సకును మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత అదే నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదర్శనలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. ముందు పద. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట విను ఇంకేం నాగమణి. చెప్పొద్దు నాకు. అది కాదు నాగమణి, నడు. ఇవాళ నాకు కొంచెం పని. నడవమంటే రా. నాగమణి, నువ్వు- నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అమ్మా. ఏం గురు, కాయ హోండా? నీ బొంద, నీ పాడే. ఎరా, బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా? ఉండు. అమ్మా, కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ 4 కొట్టుకో. సుందరం, సుందరం, 50 కొట్టించోయా. ఏటవరా? అబ్బా చెప్పలు కదయా బాబు, డబ్బులు నాకు కాదు, సీను గారి గుగ్గిళ్ళకి. సీనుగాడిగా?
జమజచ్చ సుజాత జమజచ్చ సుజాత. రాయ్ ఏం చేస్తున్నావురా? వంట ఎప్పుడు చూసినా తిండి గోలేనా? ప్రపంచంలో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి అమ్మాయిల చుట్టూ తిరిగి చెప్పు దెబ్బలు తిండం వగేరాలా? అబ్బా నాకు చాలా అర్జెంట్ పని ఉంది. నేను స్కూల్ దాకా వెళ్ళొస్తాను. పిల్లలకు బట్టలు అవి కుట్టాలేమో కనుక్కొస్తా. అలాగే. వస్తా. మీరేంటి? జాకెట్లు కుట్టాలండి. అబ్బా 3 రోజులు అవుద్ది, 7 రూపాయలు అవుద్ది. 7 రూపాయల సిటీలోనే అంత తీసుకోరు. నేను 3 రూపాయలు ఇస్తాను. ఇక్కడికి అక్కడికి ఏమిటండి తేడా? కుట్టు మారుతుందా, మిషన్ మారుతుందా, సూది మారుతుందా, దారం మారుతుందా, కొలతలు మారుతాయా? ఆహా, జాకెట్ రూపే మారుతుంది. అవమానం. ఏమోయ్ నా సంగతి పూర్తిగా తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పల్లెటూరు టైలర్ కదా అని తేలిక చేసి మాట్లాడుకు. నేను బాంబే యాక్స్ లో 3 ఏళ్ళు పనిచేశాను. కోతలే. సినిమా యాక్టర్లు గుడ్డలు కుట్టాను. ఉత్తగా. నా టైం బాగోక జమజచ్చ దొరక్క నేను చేసిన మోడల్స్ అన్ని బజార్లోకి వచ్చేసినాయి. కానీ లేకపోతేనా దుబాయ్ వెళ్ళిపోయిండేవాడిని. 14. ఉమ్. ఆ అమ్మాయి ఇక్కడ బయలుదేరి ఉంటుంది, ఈ అమ్మాయి ఇక్కడ బాధేస్తుంది. ఈ ఊరి వాళ్ళందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆపట్టి సరిపోయింది. కానీ 13:30 గుడి మరకు తిరుగుంటుంది. ఇదేంట్రా బాబు, లేకపోతే ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోండేవాడు. 4:30 ఆవిడ అక్కడ బళ్ళోకి వచ్చేసి ఉంటుంది. ఈవిడ ఇక్కడ ప్రాణాలు తోడేస్తుంది. 4 నాకు హుక్స్ పెట్టదు. అవన్నీ వాడికి చెప్పండి. రాయ్ నేను చాలా బిజీ. కలెక్టర్ గారి భార్య నా కోసం జాకెట్ కుట్టాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తుంటుంది. నేను వస్తా. మీరేం చెప్పదలుచుకున్నా వాడికి చెప్పండి. అతను అంత బిజీయా? మా వాడు చక్రం తొక్కడం కాదండి, ఆడి కాళ్ళకే చక్రాలు ఉన్నాయి. ఆహా. ఆ, సుందరం, ఒత్తిగా అడ్రస్ లేవే. మారిందిగా. మారిందా? అంటే స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టమని కాంట్రాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి స్కూలు టీచర్స్ ఊపిరి సలపడం లేదు. మరి మన పెళ్లి సంగతి? పెళ్లిదే ఉంది, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో, కుట్టు జీవితానికి చాలా ముఖ్యమైనది. కుట్లలో నానా రకాలు ఉన్నాయి. చెవులు కుట్టడం, విస్తర్లు కుట్టడం, తేళ్లు జర్లు కుట్టడం. అయితే ఆ కుట్లు వేరు, ఈ కుట్లు వేరు. టైలర్ యొక్క పరితనాన్ని బట్టి కుట్టు ఉంటుంది. చాలా మంది నీకు ఈ మధ్య కొంచెం పిచ్చెక్కినట్టు అనుమానం. అనుమానం కాదు, నిజమే. ఇవాళ ముహూర్తం బాగున్నట్లేదు, వస్తా. ఒరే అభిగా, ఉన్నవయ్యా, బత్తాలా వస్తుంటాను. సుజాత టీచర్ ఎక్కడ ఉంటుంది? ఒప్పుగా వస్తున్న మధ్యలో నువ్వేంటయ్యా? ఆ, ఓహో. సీతా స్వయంవరం. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ ఇంత లేట్ గా వచ్చావేరా వెధవ? రా బల్లెక్కు. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గుంజుడితి. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. టీచర్ గోడ కుర్చీవేయ్. రాముడు విల్లు ఎక్కువ పెట్టెను. అబ్బా ఎన్నిసార్లు విల్లు ఎక్కువ పెడతాండి. విల్లు ఎక్కువ పెట్టాడు, విరిచాడు, సుజాతను పెళ్లి కూడా చేసుకున్నాడు. సుజాతని కాదు, పెళ్లి చేసుకుని సీతని. ఇంతకు నువ్వెవరో అయ్యా? నా పేరు సుందరం. నాకు సుజాత టీచర్ కావాలి. నేనే సుజాత టీచర్ని. మీరా? ఇంత అసహ్యంగా ఉన్నారేంటండి? అమ్మో, ఏమిటలా పిల్లి మొగ్గలేస్తున్నారు? చూడండి, సుజాత టీచర్ కావాలని అడిగితే ఎలా గోప గుయ్యి మనిపిస్తున్నారు వారు. నా పేరు కూడా సుజాతే. హా? మీరు సుజాత, జాకెట్, కొలతలు, పెగరత్వం, దడనక, జబజచ్చ, జత జడ. రండి. మీ పేరు? సుందరం అండి. ఏం కావాలి? జమజచ్చ. మీరు తెలుగు వాళ్ళు కదా? అబ్బే వందనాలండి. మరి పంజాబీ మాట్లాడుతున్నారేంటి? కొంచెం నాలుగు తడబడి. మీ పని ఏమిటన్నారు? టైలర్ నండి. మొన్న మీరు జాకెట్ కొలతలు తీసుకున్నారుగా, ఎడాపెడా. నన్ను క్షమించేయండి. అజ్ఞానంలో పడి ఎవరు సుజాతో ఎవరు సావిత్రో తెలియక. విషయానికి రండి. నేను 7వ తరగతి తప్పానండి. సంతోషం. సంతోషం ఏమిటండి? నేను మళ్ళీ ప్రైవేట్ గా చదవాలనుకుంటున్నానండి. చదవండి. దానికి మీ సహాయం కావాలండి. ఓ తప్పకుండా. చిచ్చి, నేను అడిగింది ఈ సహాయం కాదండి. మీరు కొంచెం ప్రైవేట్ చెప్తే. ప్రైవేటా? నా వల్ల కాదు బాబు. అలా అనకండి. మీరు ఎలాగైనా సరే నాకు ప్రైవేట్ చెప్తే. అబ్బా చంపుతున్నారు కదండి. తర్వాత కనిపించండి. పరమ థ్యాంక్స్ అండి. ఇక చూసుకోండి మరి. నమస్కారం అండి. బాగున్నారా? అదేమిటి పొద్దునే కదా కలిసారు, అంతలోకి ఏమైపోతాను? అసలైనా మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాను కదా, స్కూల్కి ఎందుకు వచ్చినట్టు? అది కాదండి, జాకెట్ కుట్టమని ఇచ్చారుగా. నేను ఎప్పుడు అంతే, ఏదైనా ఒప్పుకుంటే అయిపోయే వరకు నిద్రపోనండి. రేపు మీరు చెప్పే చదువైనా సరే. అయితే కుట్టేశారనమాట. ఆ ఎంత? 7 రూపాయలు ఇమ్మంటారా? ఎందుకండి 7 రూపాయలు? సిటీలోనే అంతే, 3 రూపాయలు చాలు. అదేంటి, నేను ఒకటే కదా ఇచ్చాను. మీరు ఇచ్చింది ఒకటే,
కానీ షేపులు బాగున్నాయి కదా అని నేనే 2 కుట్టాను. యు రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? నేనేమన్నా తప్పు మాట్లాడానండి? తప్పున్నారా? చదువుకోవడానికి వచ్చి షేపుల గురించి మాట్లాడతావా? ఇదిగో నా సంగతి నీకు తెలీదు. మళ్ళీ నా కంట పడ్డావు, జాగ్రత్త. ఇడియట్. ఏమండి ఏమండి తప్పైపోయిందండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సీతారాముడు ఆ, రేయ్ సీతారాముడు ఛే, ఎందుకు అలా అరుస్తావు కుక్కలాగా? చచ్చా, ఆ సీనుగాడి గుర్రానికి గుగ్గిలికి లంచం కింద 200 రూపాయలు ఇచ్చాను. మీ గురువుని అడిగితే ఎప్పటికప్పుడే ఖాతాలో రాసుకో అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తాడవయ్యా, ఏకంగా 1000 అయ్యాక. 1000 రూపాయలా? ఆ, అప్పుడు దగ్గర పెట్టుబడి పెట్టి కూర్చోవాలా? ఆ, చస్తే ఇవ్వను. ఏట్రా సుందరేట్రా ఇప్పుడు వచ్చింది? అప్పుడప్పుడు రావడం అలవాట్లే. సీతారాముడు పెరట్లు ఏమని కట్టేశారంటే ఏది సీతారాముడు? ఎవడు చెప్తా. సుందరం. బలెనోడు మాట పట్టుకొని వచ్చావమ్మా అర్ధరాత్రి పూట అంకమ్మ సేవాలని. అబ్బోయ్! చూపిస్తావా? చూపించు. చూపిస్తా. పాప 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 మరే ఈ లెటర్ తీసుకెళ్ళి సుజాత టీచర్కి ఇస్తావా? ఈ చాక్లెట్లు తీసుకో. అలాగే. నా ఉద్దేశం జాకెట్లు సుతరం. ఆ అబ్బాయిని పిలువమ్మాయి. పిలిచారా అండి? ఇదేమిటి ప్రేమలేఖ? ఓవా రామచంద్ర, క్షమించమని ఉత్తరం రాశానండి. తప్పులున్నాయా? తప్పులా? బండ బూతులు. అసలు నీకు అక్షరాలు నేర్పింది ఎవడయ్యా? కనీసం నీ సొంత పేరు రాసుకోవడం కూడా రాదా? సుతరం మధ్యలో సున్నా ఏం చేసావు? గుండి అనుకో చొక్కా కేసుకుని కుట్టేసుకున్నావా? పైగా ఈ డాష్లు ఏమిటి? అసలు ఇది ఉత్తరమా కొలతలు రాసుకునే పేపరా? ఛ! అందుకే కదండి మిమ్మల్ని ప్రైవేట్ చెప్పమని అడిగేది. సరే, ఇలా జిడ్డాడకుండా పండులా తయారై రేపురా. నిజమే. ఏమిట్రా వెధవ పళ్ళు? నిన్ను ఇలా తిప్పుతుందన్నమాట. ఓరి నాయనో! రమణ, నేను ఎక్కడున్నాను? రమణెవరు? నేను సుందరాన్ని. అయ్యయ్యో, ఇదేమి లాగు? నా ఇష్టం, ఇది కొత్త ఫ్యాషను. ఓరి దీనిలో తగలయ్యో. సుందరం ఎంత బాగుందో నా ఏనుగులాగా. నాకు నా ఏనుగుకి ఇలాంటి లాగులు కుట్టి పెట్టవా? ఏనుక లాగునా? 80 మీటర్ల అవుద్ది. కుట్టకపోతే కొడతా. కొట్టకపోతే కొడతా. ఏరా ఏంటి పగటేశం? యూనిఫామ్ అండి, లేకపోతే సుజాత టీచర్ కొడతారు కదండి. సుజాత దగ్గర ప్రైవేటా? ప్రైవేట్ కాదండి, పబ్లికే. విద్య లేనివాడు వింత పశువు అన్నారు కదండి, అందుకని. ఒరే సీను, ఒక్కన్నేసి ఉంచు. ఒక్కనేంటి, నావి నా గుర్రానివి కలిపి 4 కళ్ళేశా. సుజాత గారు, సుజాత గారు ఎక్కడా లేరు. ఏం చూస్తున్నా? పుట్టుమచ్చ. చిచి, ఫోటో నిండా మచ్చలుంటేను తుడుస్తున్నానండి. ఏం చదువుకున్నాను? చెప్పాను కదండి 7వ తరగతి తప్పానని. నేను అసలు బ్రహ్మాండంగా చదువుతానండి, కానీ ఆ పంతుడికి నాకు పడి చావదండి. అయినా బట్టల సత్యంగాడు ఏమన్నా ఇది అనుకుంటున్నారా? పంచెల సాపు లంచం ఇచ్చి మరీ పాస్ అయ్యాడండి, లేకపోతే ఆ ఏదో పాస్ అవ్వడం ఏమిటండి. కూర్చోమంటారా? కూర్చోమంటారులేండి. పాటలు ఏమైనా వచ్చా? దేశభక్తి గీతాలు వచ్చండి. పాడు. దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఉట్టి మాటలు కట్టి పెట్టి పుట్టు మచ్చలు వెతకబోయ్. ఇదేంటి మధ్యలో నీ సొంత కవిత్వమా? మాటలు తడబడ్డాయండి. లెక్కలు ఏమైనా వచ్చా? ఎక్కాలు వచ్చండి. 16 ఎక్కం సగం దాకా వచ్చండి, చెప్పంటారండి? చెప్పు. 16 ఒకట్లు 16, 16 32, 16 3 24, 16 4 32. ఏమిటి కొలతలు చెప్తున్నావు?
పుట్టుకతో వచ్చిన కుట్టుబుద్ధి కదండి, పుడకలతో కానీ పోయి చావదండి. పద్యాలు ఏమైనా వచ్చా? పద్యం అండి. వచ్చండి. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ తొడల జాడ వేరు, మచ్చలందు పుట్టు మచ్చలు వేరయా, విశ్వదాభిరామ ఇసకేసి తోమా. శబాష్. అబ్బా, నువ్వు చదువుతున్నది వేమన శతకమా జాతక చక్రమా? మధ్యలో ఈ పుట్టుమచ్చలేమిటి? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఎండలో గోడ కుర్చీ వేస్తాను, జాగ్రత్త. నేను ప్రైవేటు చెప్పను మొర్రో అంటే నా ప్రాణం తోడేసావు కదయ్యా, ఇప్పుడేమిటి వెరివాగుడు? ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నానండి, ఏది అసలు నోరు పెగలందే. రేపటికల్లా ఏదో పాఠం అప్పచెప్పకపోతే వీ పగులుతుంది, జాగ్రత్త. ఏమిటా చూపులు? వెళ్ళింటికి. సుందరం, ఓయ్ ఏం చేస్తున్నా? శవరం కనపట్లా? నువ్వా? ఏమిటంత కోపం? కోపమా? నీ మీద? నాకా? చచ్చా, లవ్, ప్రేమ, ఒకటి ఇంకొకటి మరొకటి. ఈ సూట్ కుట్టివా? సూటా? ఎవరికి? ఇంకెవరికి? నీకే. పెళ్లి సూటు. పెళ్లి సూటా? నాకా? ఎందుకు? ఎందుకేమిటి? రేపు మనం పెళ్లి చేసుకున్నప్పుడు. ఏంటి నచ్చమ్మా, బాగున్నావా? ఓ చచ్చరి సోదరులు సుతుల్. సుందరం, మంగళసూత్రాలు బాగున్నాయా? నాకెలా తెలుస్తాయి? నేనేమన్నా కంసాలనా? టైలర్ని. కదుదయా? దయా, మాఘమాసంలో నా పెళ్లి, అందుకే చేయించా. డిసెంబర్ లో నా పెళ్లి. ఇదిగో మా ఆయనకే. ఎలా ఉంది? అయితే ఇప్పుడు నేను మంగళసూత్రాలు కుట్టాలన్నమాట. మంగళసూత్రాలు కుట్టడం ఏంటి? అదే సూటు కట్టాలి. ఏ మతమైనా పోయిందా? అదే పోలేదు, ఇప్పుడు పోయే దారిలో ఉంది. ఇదిగో ఎల్లుంటికల్లా కుట్టేసి తొడుక్కొని చూడు. నువ్వా? ఎందుకు? అది కాదు, అతని సైజులు నా సైజులు ఒకటే అన్నమాట. అతనెవరు? అదే దయ కాబోయే భర్త. ఓహో. నాగమణి, నీ వాలకం చూస్తుంటే పెళ్లి నాటి ముచ్చట్లన్నీ ఇప్పుడే అడిగేసేటట్టున్నావే. సుందరం, అమ్మో సత్యం, మూడోది. మార్గశిర మాసంలో మూడవందిట. మూడవా? మూడ ఉంటే ఉండని, మూడ ఉంటే మనం ఏం చేస్తాం? అవ్వ, మూడంలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమిటి? ఏ నాగమణి, చస్తే చేసుకోరు, చేసుకుంటే చస్తారు. చస్తే పెంట వదిలిపోతుంది. అయినా ముహూర్తాల గురించి సుందరానికి ఏం తెలుసు? అలా కాదు, ఈ ఊరికి మగ దిక్కు నేనే కదా. అదే పెద్ద దిక్కు. పెద్ద దిక్కా? నేనే, అందుకే అన్ని విషయాలు నాతో చర్చిస్తూ ఉంటుంది. అవును, అమ్మగారు నొప్పులు ఎలా ఉన్నాయి? నొప్పులు ఏర్పాటు చేసింది నేనే కదా. చిచి, నొప్పులు తగ్గే ఏర్పాటు, అదే అమృతాజనం. నీలవేణి, మీ ఆయనకు కూడా సూట్ కుట్టించకూడదు? బాగుంటుంది. ఏ సుందరం, సూట్ కావాలా? సత్యం, ప్రేమ ప్రేమాభిమానాలు ఉండాలి గాని మొగుడు పెళ్ళాల మధ్యన ఈ సూట్లు బుట్లు ఏమిటి? అందుకే మగ పెళ్లి వారిని కష్టపెట్టకుండా మంగళసూత్రాలు నేనే చేయించుకున్నాను. అందుకేగా నేను కూడా సూట్ కుట్టిస్తున్నాను. వీళ్ళిద్దరు కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ కాబోయే ఆయనకి అవి ఇవి కొన్నారు. నేనేమి ఇవ్వలేను, కాదనకే. హృదయం హృదయం అనేది ముఖ్యం. కదు దయా, చిచి, కదు నిలవేణి, కాదు కదు. అమ్ము, ఈ ముగ్గురు నా బండారం బయట పెట్టారు కదా. బయట పెట్టేస్తే వెంకటరత్నం చంపాడు కదా. ఒరే సతిగా, అసలు ఆ వెంకటరత్నం గడికి నేను ఎందుకు భయపడాలరా? ఎందుకు భయపడాలరా? చేతులు తీసేస్తాడు కాబట్టి. ఇదిగో సుందరం, ముందు మనం ఆ లేసాలు వేసుకుని రిహార్సల్ చేసేద్దాం. అప్పుడు నిజంగా వెంకటరత్నం ఎదురైనా జడవక్కర్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇది బానే ఉంది. అయితే మరి రెడీ అయిపోవా? ఉండండిరా. కానీ సుజాత దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే గుండెదడ, కాళ్ళు వణుకు. ఇంకా ఎంతసేపు రా నీ సర్దుడు? బొట్టు పెట్టుకుంటున్నా. నువ్వేంటి? వెంకటరత్నం వేసం. సరే చావు. మీసం లుంగి. సుజాత, ఏరా ఒళ్ళు పొగరెక్కిందా? చేజాపు. అమ్మో, కొట్టాడు. అది కాదు సుజాత, నిన్ను నేను. ఎలా? నిజంగా సుజాత అనుకుంటావా? నేను చెప్పినట్టు చేయలేదనుకో సంపేతను రే. సుజాత, ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట, ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా? మహారాజుల. ఆహా, ఎంత పెద్ద జడం. సుజాత, నిన్ను నేను ప్రేమిస్తున్నావా? గట్టిగా ప్రేమించు. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా, నీ తొడ మీద పుట్టుమచ్చ. జత జడ జబజచ్చా. సుజాత, నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి. నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటరత్నం గాడినా? పింజారి ఎదవా, ఆడపిల్లతో సరసమాడతావా? ఎవడరా నువ్వు? నేను సుందరాన్ని. సుందరానివా? అయితే మక్కలు ఇచ్చేస్తాను. సుజాత వదిలిపెట్టి పారిపో. రాయ్, బట్టల సత్తిగా యాసం కట్టాను కదా అని ఒళ్ళు పొగరెక్కిందా? నీకు నాకు కాంట్రాక్ట్ కట్టు. అయ్యి బాబు, అలా అనకే బాబు. ఒరేయ్ వెంకటరత్నం, ఎప్పుడు చచ్చావరా జైలు నుంచి? 4 రోజులు అయింది బాబు. జైల్లో కూడా బాగా మెక్కినట్టున్న గౌడి గేదలా బలిసావు. అవును బాబు. లేదు బాబు. అది సరే,
ఊళ్ళో ఎవరినో ప్రేమించుకుంటే నీకెందుకురా పెద్ద మొగాళ్ళలాగా సంపేత్తని ఎదవా. తప్పైపోయింది బాబు. అది సరే, సరిగా నిలబడు, చదవట్టుగా. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం, నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకో అసిస్టెంట్ ఎదవా. అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ఓ. ప్రతిదానికి పానకంలో పుడకలాగా ఆడొకడు మధ్యలో. పానకలో పుడకే కదా, ఇది చేద్దాం. చూసావా సుజాత ఎదవ ఎలా గజగజ వణికిపోతున్నాడు. సుందరమే. ఏ వెంకటరత్నం సరదాగా 50 గుంజలు తీరా. 50? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో. తీ, ఎదవ. 5, వెంకటరత్నం 10, సన్నాసి 24, మీసాల ఎదవ 30, సన్నాసి. నాకు సుజాతకి మధ్యలో వస్తావురా ఎదవ ఎదవ. అమ్మో. అమ్మో, ఇదొకటి. అమ్మో, ఆగు! అబ్బే పనుంది, మళ్ళీ కలుస్తా. అబ్బా, ఆగవయ్యా మగడా, నీకు మాట చెప్పాలి. అబ్బే కుదరదు. అమ్మో, అదేంటి చెట్టెక్కేశావ్? కొమ్మదాసరాట ఆడదామని. నిన్ను అమ్మో, హాయమ్మ 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 అందాల బంధాల ఉందామా, ఆనందం అందుకుందామా, బంగారు స్వప్నాలు కందామా, కౌగిల్లో పంచుకుందామా. ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను, కంగారై గుండె కుంగేను, శృంగార రంగాన చిక్కేను, రంగేళి నీకే దక్కేను. దీన్ని చేసుకోవడం వల్ల నా బుర్రంతా చెడిపోయి ఒకడు కలిపి కుట్టేశాను. ఊరి జనం బాధేయరు కదా. నోరు మూసుకుని కుట్టపోయావంటే నేను బాతాను కుట్ట సచ్చినోడా. నాకు వాళ్ళు మూడింది. తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలసర బరజా. ఏదైనా తింటుంది. అయ్ బాబోయ్, జనం వచ్చేస్తా. తాంతరు మేంతరు జాంతరు బాంతరు జలసర బరజా. చంచగజం చం 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 చంచగజం చంచగజం. ఉండమ్మ 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 అవునమ్మ 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 నన్ను చూడు సయ్యమ్మ 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 నాదమ్మ నాదమ్మ నీవమ్మ నీవమ్మ నిన్ను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడి తిరిగే, నీవే జతవైతే కల తీరే నీ వేళ. హాయమ్మ 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 హాయమ్మ. ఓయమ్మ 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 ఓయమ్మ. జమచచ్చ లేదని తెలిసి కూడా చేసుకున్నాను దీన్ని. ఈ ప్యాంటు గుడ్డ ఎక్కడ తెచ్చిందో. కర్మ కర్మ, ఈ జాకెట్ గుడ్డేది? కొట్టకండియా బాబు, కొట్టకండియా. ఆపరేషన్ చేసుకుందాం అంటే వెళ్ళలేదు, చూడు ఎలా పుట్టుకొచ్చారు. మదిలోని బాల ఎదురైన వేళ హాయమ్మ 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 16,000 మదిరాచులేలా హాయమ్మ 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 మురిపాలు హాయమ్మ హాయమ్మ సరదాలు హాయమ్మ హాయమ్మ సరసాలు హాయమ్మ హాయమ్మ సగపాలు హాయమ్మ హాయమ్మ. తరుణము నిన్నే పిలిచెనురా, తరుణము నేడే కుదిరెనురా, ఏడు జన్మాల నీ జోడు నేనేరా. ఓయమ్మ 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 హాయమ్మ 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 హాయమ్మ. సింగారి గంగల్లె పొంగేను, కంగారై గుండె కుంగేను, బంగారు స్వప్నాలు కందామా, కౌగిల్లో పంచుకుందామా. ఓయమ్మ 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 హాయమ్మ 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 హాయమ్మ.
ఫోటోలు ఇన్నాళ్ళు శవాల ఫోటోలు తీసేవాడిని, ఇప్పుడు నీ పుణ్యమాన్ని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను. రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది. డబ్బులు ఇచ్చేయి. ఉండవయ్యా, ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రానికి గుగ్గిళ్ళు ఇంకా రాలేదు. ఒక ట్రిక్ ఫోటో అది. ట్రిక్కా? నేనేమన్నా రవికాంత్ రగా ఇచ్చిన జంబులింగాన్ని. నోరు మూసుకొని చెప్పేది నేను. చూడు, ఈడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు, లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను. ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్సు బేరంటా నాయన. నా పేరు బేవాస్ గారు, శ్రీనివాస్. కత్తివరా ఇండి కాయలన్నీ మానే పల్లెట్లు అమ్మేస్తావురా? నా మనసు ఎందుకు పీకేస్తుంది, వెంటనే మా గురువుకు చెప్పేయాలి. ఏ తప్పు చేయండి ఇలా ఇరికించడం ధర్మా చెప్పు. అమ్మా ఎరా, ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా? సచ్చినా కాదు. అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి, కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను. అమ్మ బాబోయ్. ఈ ఫోటో చూపిస్తాను. అమ్మ బాబోయ్, ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబు నీ కాళ్ళు? ఆడేదో నా గుట్లు కొట్టడం వల్ల 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి, ఇప్పుడు చేతులు తీసేస్తున్నా అంతలో. ఈ 50 ఇంచు నీ గుర్రం గుగ్గిళ్ళకి పాఠాలు ఏమిటో బుర్రకెక్కి చావు. అమ్మో, చూసిందంటే పెళ్లి పెళ్ళి తప్పుతుంది. ఎటు బయలుదేరావు? గుడికా? గోదాట్లోకి. మళ్ళీ ఏమైంది? సంబంధం వచ్చింది. ఈసారి కూడా సంబంధం కుదరలేదా? ఆహా, కుదిరింది. ఎవడో జూ అట, అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళగే ఉన్నాడు. వెద మొహం వాడును. ఎవడు వాడా? వాడిది వెదవమోహమా? పొద్దున కలిసి మాట్లాడనే, అప్పుడు బానే ఉంది. సో నాలాగే ఉన్నాడు, పైగా బోల్డ్ అంత సంపాదన కూడా. ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు. నీలవేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో. నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను. అంటే నువ్వు నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు కదా? అంతే కదా మరి. కానీ వాడు ఊరుకో, ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను. ఊరికే సరదా కంటాడంతే. అంతే అంతే, సరదాకే అన్నాను. నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబోయ్, తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది. ఇంకో 4 రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కురు మనకుండా ఉంది. నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఏ ఒట్టు. ఇంకొక 4 రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తల 1000 ఒక్కలకు గాక. సరేనా? అమ్మయ్యా, వస్తా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయగును. వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే. అబ్బా, కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలోనున్నది. శనిగ్రహం అమ్మా, అది నా పక్కనే ముసుగుదని పడుకొనున్నది. నేను సెన్నా అమ్మా. అది సరే, ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ నేటి కన్ను? ఏమీ లేదురా, రాత్రి సరస్వతీదేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి, దయా, నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మ పెళ్ళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, మా నాలో పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా, నీకు కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది. చివర కోపం వచ్చి ఏడొచ్చు కొట్టబోయింది. కానీ మనకు కొంచెం జాలిపడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు 4 తెరిచి 4 మీద రాసింది. ఏంటి పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకం రా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాలా, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లు ఎక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఈడవరండి బాబు. అబ్బా, చంద్రుడు ఒక గ్రహము. చంద్రుడి మీద మచ్చ ఉన్నది. మచ్చ ఉండుట వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది. మచ్చ ప్రవేశించడం వలననే ఎరా. అబ్బా అబ్బా, అది आप टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో, ఇవాళ హిందీ పాటగా ఉన్నావు. बीच में असिस्टेंट सीताराम है, वो खाता है. ఇంకనేమో బట్టల సత్యం है, సీను भी है, वो डराता है, బెదిరిస్తాడండి. ఇసిలే मैं हिंदी में नहीं. ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్ దుగి. సమజ్ గయా?
గయా గయా తెలుగులో వచ్చారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి. విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవత తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేయడం లేదు. సిగ్గెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి కానీ. Shut up. బ్రౌన్ ధర వేమన పద్యాన్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి, తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జై జయంతి. అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ, నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా మిమ్మల్ని? చచ్చిన వదలను. దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం. పాఠం ఏముందండి, వెదవ పాఠం. గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మన ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. సుజాత मैं तुमको प्रेम करता हूँ, मैं निजम बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రేనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి, అందుకని. ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్ లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు, కనపడి సావడం. అయినా అంబల్ దాగి ఉడికి మీసాలు వస్తూ ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా భద్రా, భుజాలు పడిపోతున్నాయి, శవాన్ని మోస్తున్నట్టుంది సౌకర్యకి. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళీ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్పా మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్పా టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమ జచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,00,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొరుకునే వస్త్రాలను దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నక్కో. తెలుగులో ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు, పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభ, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవత. ఇదిగో మహానుభావా, కాస్త ఆపుతావా? నీ నసా. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్కి వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో. మట్టి గాజులు ఎందుకు నీలవేణి? ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా, నీ పెళ్లి కదా. మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా.
అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం. ఆ గాజులు డజన్ ఎంత? డజన్ 3 అండి. నాగమణి, నీ పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా? మాఘమాసంలో. మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి? దయా, మరి నీ పెళ్ళెప్పుడు? డిసెంబర్లో. మరి నీది? ఇంకా ముహూర్తం పెట్టలేదు. నాగమణిది మాఘమాసంలో అట. ఇంతకీ వరుడెవరు? కొబ్బరికాయల కాంట్రాక్టరా? ముందు నువ్వు చెప్పు. డాక్టరా, యాక్టరా? మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు. ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. సూదుల వర్షము దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో ఏమోనమ్మా. ఇలా బేతాళ ప్రశ్నలు వస్తే మేము చెప్పలేం. దయ సంగతి సరే, నీ మొగుడు గురించి చెప్పు. అమ్మా, ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడుదుగాలే. చెప్పు. అతను సుందరుడే, నీకందరికి బాగా తెలుసు. పెళ్లి కాకముందే ఇలా మొగుడు మీద ముసుగు కప్పేస్తున్నావే, ఇక పెళ్ళైపోతే? మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి? ఆడాళ్ళు మనలో మనకు సిగ్గేంటి? చెప్పు. మరి బాబాయ్ అబ్బా, నువ్వు ఉండవయ్యా. కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి. ఆ ఎర్ర గాజులు ఇవ్వు. ఆయనకి ఎరుపంటి ప్రాణం. మా ఆయనకి అంతే. ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు. విచిత్రంగా ఉంది. మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం. చూడబోతే మనం ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములే ఉంటారు. అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే. ఏం నష్టం లేదు. చెప్పు. మన ఆయన ఎవరంటే? గాజులు బాబాయ్. అబ్బా, నువ్వు ఉండవయ్యా. ఉన్న మొత్తం ఎర్ర గాజులను ఇచ్చేసి వెళ్ళు. చొక్కా బాగుంది. ఎవరిది? భలేవరండి బాబు. నాదేనండి, కష్టపడి కుట్టుకుంటేను. పైగా ఇవాళ నా జబర్దస్త్ జడే. అదే బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓ 10 రూపాయలు అప్పుంటేవ్వండి. సిగ్గులేదు ఆడవాళ్ళని అప్పడగటానికి. పార్టీ ఇవ్వాల్సిందల్లా పోయి. పార్టీ ఇవ్వడానికేనండి బాబు అప్పు అడిగేది. పైగా ఆడపిల్లల దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుంది. మా బామ్మ చిన్నప్పుడు. సరే, నీ పుట్టినరోజు కనుక ఏం కావాలి? పోనీ ఓ కొత్త పాటను చెప్పనా? అబ్బా, పండగ రోజు కూడా పాత రవికేనా అని, పుట్టినరోజు కూడా పాటమేనా? మరి ఇంకేం కావాలి? ఓ పని చేయండి, మీరేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. నేను ఒకటి ఇస్తాను, మీరు 2 ఇవ్వండి. అప్పుడు జపరే జమ జపా జఠం. బ్రహ్మంగారి మఠమా? అబ్బా, ఈ వయసులో మఠాలవి ఎందుకు కానీ బాబు. నా మాట విని మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసేసుకొని చెప్తాను. జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా. నీ పని వెంకటరత్నానికి చెప్తానుండు. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మళ్ళించండి. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. థా 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 థా. కలలు కురిసే చేప నేను. తాకడజం కుచిక్కు తరకడజం కుచిక్కు తాకడజం కుచిక్కు తరకడజం. కుచిక్కు ఎరను చూసి మోసపోను. తాకడజం కుచిక్కు తరకడజం కుచిక్కు తాకడజం కుచిక్కు తరకడజం. కుచిక్కు వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా. యముడిలా వాడు వెనక ఉన్నాడు తెలుసునా తెలియజెప్పనా. వద్దు వద్దు బాబోయ్ తప్పు కాగితల్లోయ్ చెంపలేసుకుంటా గోడ కుర్చీ వేస్తా. మొన్ననే నేను కళ్ళు తెరిచాను ఇంతలో నన్ను బూచాడికి చేకు. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. పోనీ పాపం అనుకుంటే ఓహో చనువే ముదిరిందే మర్యాదేనా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. విలువ తెలిసే వెతికి చేరా
తరకడిచాం 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 బతుకు నీతో ముడిని వేష తరకడిచాం 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 దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మ చెలిమితో కలిమి కురియవా పొరపాటిది తడబాటిది గుంజి తీసేయనా అతి తెలివి తక్కువ మతిపోయన నీ వేషం నా ముందర లాలా లాలా వదలండి ముదిరిందే మర్యాదేనా లలలా తడబాటిది లాలా నా ముందర లలలా తడబాటిది లాలా నా ముందర. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ఏమిటి కనపడడం మానేశారు? పక్క గ్రామాలకు వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. ఏమిటండి విశేషాలు? విశేషమేనమ్మా, గ్రహాలన్నీ స్వగృహాల్లో ఉండడం వల్ల మాఘమాసం పెళ్లిళ్ళకి మహోన్నతమైన మాసం. ఆహా. అందుకే వెళ్ళి ముహూర్తాలు పెట్టుస్తున్నా. నా పెళ్లి కూడానండి. అలాగా, శుభం. ఏదో మీ నోటి చలవ. చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి కుదిరిందన్నమాట. నాకు చెప్పకుండా చేసుకుందామని. అదేమిటండి అలా అంటారు? మీరు లగ్నం పెడితేనే కదా నా పెళ్లి. రండి కూర్చోండి. అదృష్టవంతురాలి నాగమణి. పెళ్లి ఆలస్యమైనా పరమోత్తమమైన ముహూర్తం లభ్యమవుతోంది. ఆ, నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వచ్చే ఆదివారం ఓ మహత్తరమైన ముహూర్తం ఉంది. వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే అయితే ఊళ్ళో చెప్పేద్దామేటి? అట్టగే ఆ ముహూర్తానికి చేసుకున్నావంటే ఆ. సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు నీ పరమవుతాయి. ఈ సంసార జీవితం స్వర్గతుల్యం అవుతుంది. పార్వతీ పరమేశ్వరులాగా మీ దాంపత్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. నువ్వు బంగారు పూలతో పూజ చేసుంటావమ్మా. లేకపోతే ఆ ముహూర్తానికి పెళ్లి జరగడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎంత చల్లటి మాట చెప్పారు సిద్ధాంతి గారు. ఏమిటి తను ఇంకా రాలేదు? అమ్మా వచ్చే ఆదివారం మంచి ముహూర్తం ఉందంటే ఇల్లే కలవలేటి. అయ్యో మరి అడియా వచ్చే ఆధారం కూతురు పెళ్లి చేసి పప్పన్న పెట్టించా. ఏమిటి సుజాత, ఎందుకింత ఆలస్యం చేసిందబ్బా? అమ్మా అమ్మా నా పెళ్లి కూడా వచ్చే ఆదివారం చేయలేదు. ఎవరు పడ్డా కలవలేటే వెనక చెప్పడు. ఆధార మంచి ముహూర్తాలు ఉన్నాయంట, పళ్ళు చేసుకోకూడదా? ఏంటి రెండో పెళ్ళా? ఏంటి ఇవాళకి రానట్టేనా? సుందరం, ఆ? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. సుందరం, మన ఊరు సిద్ధాంతి గారు వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, త్వరగా పెళ్లి చేసేసుకో అన్నారు. వచ్చే ఆదివారం అంటే ఇంకా 4 రోజులే ఉంది. ఇదిగో నాగమణి, నువ్వు ఇలా సిద్ధాంతుల మాటలు కోయిదల మాటలు వినకు. వాడు తాయితులు కట్టి మూలికలు మింగించి గొంతులు పిసికి కొలుసులు ఎత్తుకుపోతారు. చి నోర్మి, ఎట్లాంటి మంచి ముహూర్తం ఇంకా 50 ఏళ్ల దాకా రాదట. అందుకని వచ్చే ఆదివారం పెళ్లి చేసేసుకుందాం. ఇంకా బంధువులు పిలాలి, పెళ్లి బట్టలు కొనాలి, పిండి వంటలు చేయించాలి, వెంకటరత్న గారినేమో పెళ్లి పెద్దగా పిలవాలి. అబ్బో ఎన్ని పనులు నీకే, మగ మహారాజువి. నాగమణి, నీకప్పుడే పెళ్లికి తొందర వచ్చింది. నా మాట విను. నేనెవరి మాట విందల్చుకోలేదు. ఇట్లాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదంట. నీకెవరైనా బంధువులుంటే పిలుచుకో, నేను వెంకటరత్న గారి ఇంటికి వెళ్ళాలి. వస్తా. ఈ ముహూర్తం నా కొంప ముంచేలా ఉంది. దీని వాలకం చూస్తుంటే కాళ్ళు చేతులు విరిచేసి తాడు కట్టించుకునే ఉంది. అమ్మో, దడుచుకున్నావు సుందరం? అబ్బే లేదు. నీకు తెలుసా, వచ్చే ఆదివారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉందిట. ఆ ముహూర్తాన్ని కనుక పెళ్లి చేసుకుంటే మన దాంపత్యం చాలా బాగుంటుందిట. నీలవేణి, మనం అమర ప్రేమికులం, మనకింకా పెళ్ళెందుకు చెప్పు? ప్రేమికులం లేదు, గాడిది గుడ్డు లేదు. పెళ్ళయ్యాకనే ప్రేమ దోమ. నువ్వు అంటే సరే, లేకపోతే నేను గోదట దూకి చచ్చిపోతా. ఆ భగవంతుడి గోదావరి ఎందుకు సృష్టించాడు? పోనీ నా మాట విని ఒక్క నెల రోజులు ఆకూడదు? మళ్ళీ అలాంటి ముహూర్తం రావద్దు. నువ్వు అని సుందరం అనమంటుంటే అంటావా చావమంటావా? అమ్మయ్యా, నేను వెళ్ళొస్తాను. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పాలి, శుభలేఖలు అచ్చేయించాలి. ఎన్ని పనులు, నాకు సిగ్గేస్తుంది బాబు. గోరు చుట్టు మీద రోకట్ పోట్లాగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. సుందరం ఆగు.
ఏమిటి డల్ గా ఉన్నావు? చలి జ్వరం వచ్చినట్టుగా ఉంటాను. జ్వరమా? ఆ. అబ్బే లేదే, చల్లగానే ఉంది. అన్నట్టు సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం. సిద్ధ నిన్ను కూడా పెళ్లి ఆ చేసుకో. ముహూర్తానికి మనం పెళ్లి చేసుకు తీరాలి సుందరం. అదే నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అయితే వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మా వాళ్ళని పిలిపిస్తాను. అమ్మో, ఉచ్చులో ఇరుక్కుపోయేటట్టున్నాను. 50 ఏళ్లలో ఇంత మంచి ముహూర్తం లేదా? అయితే ఈ ముహూర్తానికి సుజాతను పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా సరే సుజాతను ఒప్పించి తీరాలి. సుజాత గారు, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. కొంచెం పక్క వస్తారా? పద. ఏమిటి నిన్న మొన్న రాలేదు? ఎక్కడండి, ఎడాపెడా వాయించేస్తుంటే జనం. బట్టలు కొట్టమని, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి పళ్ళ సీజన్ లాగా. అన్నట్టు మీకు శుభవార్త. ఈ మాఘమాసంలో కనుక పెళ్లి చేసుకుంటే కాపురం అదిరిపోతుందంట. ఏమంటారు? ఎవరు చెప్పారట? సిద్ధాంతి. 50 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన ముహూర్తం లేదని, ఇక రాదని. అయితే చేసుకో. అదేమిటండి, పెళ్లి అనేది ఇద్దరు కలిపి ఈ చేసుకోవాలి. వెర్రిమోరి ముహూర్తాలంటే నాకు మహా చిరాకు. పరిస్థితులు ఇద్దరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే పెళ్లి. అంతేగాని ఈ శకునాలు, ఈ జాతకాలు, చచా, ఇవన్నీ నాకు గిట్టవు. అంటే పిల్లి ఎదురొచ్చినా సరే వెళ్ళిపోతారా? నిక్షేపంగా. బల్లి మీద పడ్డా స్నానం చేయరా? ఆహా, ఏ నువ్వు చేస్తావా? నేను అసలు స్నానమే చేయను అనుకోండి. అదే బల్లి మీద పడితే. ఇవి చాలా ఉన్నాయి సుందరం. కాకి ఇంటి మీద వాళ్తే బంధువులు వస్తారట. మూఢనమ్మకాలు. కుక్క ఏడిస్తే ఎవడో చస్తాడట. అవును, బట్టల సత్తిగాడి బామ్మ కూడా ఇట్టాగే చచ్చిపోయిందట. ఏడ్చాడు మాటలు నేను నమ్మితేగా. మొగుడు పోయిన ఆవిడ ఎదురొస్తే అశుభమా? ఇందులో ఆవిడ దోషం ఏమనుందా చెప్పు? చాలా అన్యాయం. అసలు ఈ మూఢనమ్మకాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? అజ్ఞానం, అవిద్య. అందుకే కదండి మీ దగ్గర నేను ప్రైవేట్కి వస్తా. నేను బాగా చదువుకుని మూఢనమ్మకాలను ఖండిస్తూ ఓ పుస్తకం రాస్తాను. కుడిక నదురుతోంది సత్యం. మళ్ళీ ఇదేం జబ్బు? ఛీ, అది సరే, మన పెళ్లి మాఘమాసంలో. మళ్ళీ మాఘమాసం అంటావు? అసలు పెళ్ళే చేసుకోను. ఏమిటంట? నాకు శుభార్త చెప్పావుగా, ఇప్పుడు నేను నీకు శుభార్త చెప్తాను. నేను ఈ ఊరు వదిలి రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాను ట్రైనింగ్. ఈ విషయం ఇంతకు ముందే చెప్పారుగా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి. రేపే బయలుదేరుతున్నాను. మరి నా సంగతి? మీరు వేళాకోళం చేస్తున్నారు. మీరు లేకుండా నేను ఉండగలనా? పిచ్చా, మళ్ళీ 4 రోజులు వచ్చేస్తానుగా. 4 రోజులా? 4 రోజులంటే మీరు రావక్కర్లేదు, నేనే వస్తాను. వినండి, ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా శ్రమదండగే కానీ డబ్బు రాదు. నేను మీతో పాటు వైజాగ్ వచ్చేస్తాను. అక్కడ మీరు ఏదైనా కాన్వెంట్లో చేద్దరు కానీ నేను ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుని మన ఇద్దరం 4 చేతులు సంపాదించి అవసరమైతే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం. నా మాట కాదనకండి. చూద్దాం. కానీ చూద్దాం అంటే కాదు, నేను కూడా రేపు మీతో పాటు వైజాగ్ వచ్చేస్తున్నాను అంతే. సరే. తొందరగా నడవండి, ఇంటికి వెళ్దాం. ఏమిటి పెళ్లి నడక నడుస్తావు? పదా. పదండి, తొందరగా వెళ్దాం. ఇప్పటిదాకా బానే ఉంది. సీను, సుందరి గర్భవతి. అవును. సుందరమే. ఒరేయ్ సుందరం, నీకు మూడిందిరా. నీకు సుందరానికి ఏమిటి సంబంధం? ఏంటా, సుందరం నిన్ను ప్రేమించాడా? అవును. అట్టాగే నీలవేడి నాగమణిని కూడా ప్రేమించాడు. ప్రస్తుతం సుజాత టీచర్ మీద ఉంది వాడి కన్ను. అబద్ధం, నేను నమ్మను. నమ్మద్దు. రేపు చేతులు కాళ్ళు విరిచేశాక అప్పుడు నమ్మదు గాని. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అదే పంప ముంచేసావా సుందరం? ఆ సుందరికి నువ్వే కడుపు చేసావని నేను చంపేయడానికి వెంకటరత్నం పరిగెత్తుకొస్తున్నాడు.
ఈ ఊళ్ళో ఏ ఆడదాని మీదైనా పరాయి మగాడు చెయ్యేస్తే చెయ్యి, కన్నేస్తే కన్ను ఊడబీకే నేను ఇన్ని పాపాలు చేసే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనురా. నీ కాలు కాలు కీలు కీలు విరిచి అప్పుడు తీస్తాన్రా నీ చేతులు. తప్పు చేసింది సుందరం కాదు. నిజమేనండి, ఈ తప్పు మా గురువుది కాదు, నాదే. పుట్టుమచ్చున్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే మహారాజు యోగం పడుతుందన్న మాటను నేను నమ్మాను. కానీ మా గురువులా నేను బయటపడలేదు. గుట్టుగా వెతికేవాడిని. అప్పుడప్పుడు మా కొట్టుకొస్తున్న సుందర అమాయకత్వం నన్ను రెచ్చగొట్టింది. నేను తప్పు చేశానండి. ఏమండి, నన్ను మన్నించండి. దయచేసి అతను ఏం చెయ్యొద్దు. ఎప్పుడో మీ చెల్లెల్ని ఎవరో మోసం చేశారని ఈ ఊళ్ళో ఎవరేం చేసినా దండిస్తూనే వస్తున్నావు. ఇలా ప్రవర్తించడం వల్ల జరిగే అరాచకాలన్నీ ఆగిపోతున్నాయా చెప్పు. ఇప్పుడు అతని కాళ్ళు చేతులు నరికేస్తే ఆ సుందర గతి ఏమిటి? నీ మూర్ఖత్వంతో అమాయకురాలు బతుకు బండలు చేయకు. రేపా వెర్రి తల్లి పుట్టిన బిడ్డని ఒళ్ళో పెట్టుకొని అమాయకమైన చూపులతో నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలవా? చెప్పు. పశ్చాత్తాపడ్డ మనిషిని క్షమించడం మానవత్వం అవుతుంది. పన్నుకి పన్ను, కన్నుకు కన్ను అనేది ఆటవిక న్యాయం, రాక్షసత్వం. ఒక సింహాన్ని లొంగ తీసుకోగలం, కానీ బెదిరించి ఒక్క పువ్వుని వికసింపచేయి చూద్దాం. దౌర్జన్యం అన్ని వేళలా గెలవదు. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా లొంగ తీసుకోగల శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ, దానికున్న గౌరవాన్ని కూడా పోగొట్టాడు సుందరం. సుందరం, నేను నిన్ను ప్రేమించాను. ఎందుకు తెలుసా? నీ అమాయకత్వానికి, చిలిపితనానికి ముచ్చటపడి. కానీ నువ్వింత నీచుడివి, మూర్ఖుడివి అనుకోలేదు. నువ్వు మహారాజ యోగం పట్టాలన్న మూర్ఖత్వంతో ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావని తెలిసాక ప్రేమంటేనే అసహ్యం వేస్తుంది. మూఢనమ్మకాల ఊడిలో కూరుకుపోయిన నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నారు. నేనే కాదు, వాళ్ళు కూడా. వాళ్ళను క్షమాపణ అడిగి ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇందులో మా తప్పు కూడా ఉంది టీచర్ అమ్మ. ఇక జీవితంలో పెళ్లి కాదేమనని బాధపడుతున్న మేము మాయ మాటలకు మోసపోయాం. ఇంకా మంచోడు కాబట్టి సరిపోయింది. ఎన్నో అవకాశాలు వచ్చినా మాకు మాత్రం ఏ అన్యాయం చేయలేదు. చూసావా సుందరం, వాళ్ళకి నువ్వెంత ద్రోహం తలపెట్టినా నిన్నెలా క్షమించారో. నన్నెవరూ క్షమించకండి. నేనందుకు అర్హుణ్ణి కాను. మీరన్నది నిజం సుజాత గారు. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. చేతిలో ఉన్న బంగారం లాంటి విద్యను కాదని, కష్టపడకుండా శ్రీమంతుడినవుదామని తాపత్రయపడ్డాను. మహారాజునైపోతున్న భ్రమతో ఇంతమందిని బాధ పెట్టాను. వాళ్ళందరి కన్నీళ్లు, శాపనార్థాలు నాకు తప్పకుండా తగులుతాయి. మూర్ఖుడిలాగా మచ్చ కోసం వెతికిన నేను ఆడదానిలో వెతకాల్సింది మచ్చ కాదని, మంచి మనసని తెలుసుకోలేకపోయాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక నుంచి నేను జాతకాల్ని, మూఢ విశ్వాసాల్ని కాదు, నా చేతిలోని విద్యని, నేను పడే శ్రమని మాత్రమే నమ్ముకుని బ్రతుకుతాను. నేను వెళ్ళిపోతున్నాను సుజాత గారు.
మీ అందరికీ కనపడినంత దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్తాను. సరగా పని ఇదేంటండి పాలకాస్తు రావాలి కదా ఇలా బెత్త ముచ్చుకుని. క్లాస్ తీసుకోవాలి. అవును, మత్సని మహారాజునవుతానని ఆశపడ్డావే, ఇంతకీ నాకు ఆ మచ్చలేదు తెలుసా? నిజమా? ఏది చూడనివ్వండి. చెప్తే నమ్మకలేదా ఏమిటి? మరి ఆ రోజు దళ్ళు ఆ పుట్టుమచ్చ. సుందరం నాకు అచ్చంగా ఏనుగు దొరికేసింది తెలుసా? ఏనుగా? నేను జమ